మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాటల్లో పసలేదని, కేసీఆర్ అవుట్డేటెడ్ క్యాండిడేట్ అయ్యారని విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా జనం బాట పడుతున్నా అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని ఎద్దేవా చేశారు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్లో 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబిలీస్ ఎన్నికలకు గెలుతామని బొక్కబోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జూబిలీస్ ఎన్నికల్లో పోలే నోట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మీరు 20%కే పరిమితం అయిపోయారు. 60% పైన ఇంచుమించు 65% ఈరోజు ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే క్రమంలో కేటీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన్ని మళ్ళీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి మాట ఏదో మాట్లాడుతారో అసలు స్పేస్ లేదంటున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో గ్యాప్ లేదు. ఈ సందర్భంలో మీరేం చేస్తారో మాకు అర్థమవుతలేదు. అసలు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా భయపడి ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడే విధంగా అసలు పసలేని ఆరోపణలు, పసలేని మాటలు. కేసీఆర్ గారు అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు మర్చిపోతున్న వేళ. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి ఏం చేసిరు మీరు ఆ రోజు 2023